వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ జగన్ ఉన్నంతసేపు కూడా తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే నారా లోకేష్ గారిని కానీ ఎవరిని తిట్టినా కూడా వాళ్ళకి ఒక ఏ పదవో లేకపోతే వాళ్ళని హర్షించడం ఏదో ఒకటి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే విధంగా శ్యామల వచ్చింది. శ్యామల కూడా వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆవిడకి కూడా ఒక ఉన్నత పదవి ఇచ్చారు. అధికార ప్రతినిధి పదవి అయితే ఇచ్చారు. ఇప్పుడు శ్యామల ఈ పదవి వచ్చిన సంతోషంలో మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ అనేక రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ పిల్లికి కూడా బిచ్చమేరు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆర్కే రోజా అండ్ దెన్ జూపూడి ప్రభాకర్ రావు, సజ్జల గారు, ఇప్పుడు 4వ అధికార ప్రతినిధి శ్యామల. శ్యామలకి ఎందుకు ఇచ్చారంటే ఆవిడ గత ఎన్నికల ప్రచారంలో ఏమీ ఆశించకుండానే వచ్చి పనిచేసింది. ఆవిడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని తిట్టింది. అంటే ఆవిడ చేసిన గొప్ప పని అది. అందుకని మెచ్చి ఆయన మేకతోలు కప్పాడు. ఇవాళ ఒక అధికార ప్రతినిధి బాధ్యతను అప్పచెప్పాడు ఆవిడకి. సో మామూలుగా అయితే మెగా ఫ్యామిలీలో ఎవరిని ముట్టుకున్నా అంటే ఎవరిని అన్నా కూడా వాళ్ళకి లైఫ్ ఉండదు. సినిమాల్లో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు. సో పోసాని అలీ ఏమయ్యారో మనం చూసాం. ఇప్పుడు ఆవిడ కూడా అదే కోవలోకి వెళ్ళింది ఆవిడ. అయితే ఆవిడ ఊహించని రీతిలో ఆవిడకి ఇచ్చాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి శ్యామల అంత గట్టిగా మాట్లాడగలదా, బూతులు మాట్లాడగలదా అనేది ఇంకా ఆయన అంచనా వేసుకోవాలి. ఎందుకంటే శ్యామల మాట్లాడుతుంది, కానీ ఆ తీవ్రత ఎంతవరకు ఉంటుందనేది మనం చూడాలి. నెక్స్ట్ ఆవిడ ఏమంటోంది, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే ఈవిడ గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ శ్యామల ఒకటి ఆలోచించుకోవాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు, అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్టేచర్ ఏంటి, ఎందుకంటున్నావంటే శ్యామల ఎవరండి అసలు? చంద్రబాబు నాయుడు అనేంత స్థాయి ఆవిడకి ఎక్కడుంది? ఇప్పుడు నువ్వేదో పవన్ కళ్యాణ్ని తిట్టేసావు కాబట్టి గొప్పదాన్ని అయిపోతావా? అవ్వదు కదా. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని నువ్వెవరు అనడానికి? ప్రజలు అనాలి. ప్రజలకు తెలుసు ఆయన 10 రోజులు ఏం చేశారో, ఏం చేయలేదో, ఆయన యంత్రాంగాన్ని ఎలా వాడుకున్నారు, ఆయన టెక్నాలజీని ఎలా వాడుకున్నారు, ఎంతవరకు ఆయన చేయగలరో అంతవరకు చేశారు. ఇప్పుడు ఎక్కడైనా ల్యాబ్స్లు ఉంటాయండి, చిన్న చిన్న ల్యాబ్స్ లేకుండా ఉండదు. అందులో ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా అధికారుల్లో పూర్తిగా మార్పు రాలేదు కదా, ఇంకా వైసీపీకి అంటకాగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ప్రశ్నించు. నువ్వు అధికారులను నువ్వు ప్రశ్నించు శ్యామల అంటున్నాం మనం. నీ వైసీపీకి ఇంకా వాళ్ళు తొత్తులుగా పనిచేస్తూ అలాంటి వాళ్ళని నువ్వేం అడగాలి? మీరు జీతం ప్రభుత్వంలో తీసుకుంటున్నారు కాబట్టి మీకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, మీరు పని చేయండి అని శ్యామల లాంటి వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఆవిడ అధికార ప్రతినిధి హోదాకు ఆవిడ సరిపోతుంది. అంతే తప్ప తీసుకొచ్చి నేను చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, పిల్లికి బిచ్చం వేయడు, నువ్వు ఏ పిల్లిని తీసుకొచ్చావు, ఏ పిల్లికి అన్నం పెట్టలేదు ఆయన, ఏ పిల్లికి పాలు పోయలేదు, నువ్వు చూసావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాబట్టి ఇవాళ అధికారం వచ్చిందని ఆవిడ నోరు పడేసుకుంటే మర్యాదగా ఉండదు. ఇంకొకటండి, జగన్మోహన్ రెడ్డి అసలు ఆలోచించుకోవాలి. ఇంకా బుద్ధి లేకుండా, ఇంకా నాకు బుద్ధి రాలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే రేపు పొద్దున్న ఇప్పటికే మునిగిపోయాడు. సజ్జలు ఎలా ముంచాలో అలా ముంచాడు ఇప్పటి వరకు. ఇంకా ఆయనకు అర్థం కాకపోతే ఏం చేస్తామండి? పరదాల్లో బతికి తాడేపల్లి ప్యాలెస్లో పడుండి మొన్నను ఎక్కడ కడప పులివెందులు వెళ్తే అసలు అక్కడ నా మనుషులు ఎవరు అనే సందేహంలో కొట్టుమిట్టాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ ఇంకా శ్యామలను తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే ఎంత బుద్ధి లేంతను. అసలు నీ హయాంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పమానండి ఒక్కటి. ఎవరు శ్యామల్ని? అదే ఒక లిస్ట్ అంతా చెప్పేసి ఇవన్నీ టక్కని మేము చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పథకాల గురించి చెప్తుందా, 2 బటన్ల గురించి చెప్తుందా, గంజాయి గురించి చెప్పిందా, డ్రగ్స్ గురించి చెప్పిందా? డ్రగ్స్ కూరగాయల్లాగా తోపుడు బళ్ళ మీద అమ్మామని చెప్తుందా? చెప్పిందా ఆవిడ? ఆవిడ చెప్పాల్సినవి చెప్పమానండి. పిల్లలు చదువుల విషయంలో ఎంత వెనకబడి ఉన్నారో చెప్పమానండి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించేస్తే చదువు వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ 2 విషయాలండి. మీరు స్కూల్స్ విషయం తీసుకుంటే భాష అనేది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సరిగ్గా ఉపాధ్యాయులకు ముందు సరిగా రావాలి. ఇంగ్లీషు 4 ముక్కలు ఎవడో చెప్పేస్తే నేను అమెరికన్ స్టైల్లో ఇంగ్లీష్ మాట్లాడేశాను అంటే దేనికి పనికి వస్తుంది అది? నువ్వు ఉండే ప్రాంతం ఏంటి, నువ్వు ఎటువంటి భాష మాట్లాడాలి, నీ తెలుగు సరిగా వచ్చా రాదా, మిగతా సబ్జెక్ట్స్లో పాస్ అయ్యావా లేదా అది చెప్పాలి. అవేవీ లేకుండా మేము సిబిఎస్ఈ ఇచ్చేసాము, ఇంగ్లీష్ మీడియం పెట్టేసాము, ఇవన్నీ కాదండి. శ్యామల ఏం మాట్లాడినా సరైన రుజువులతో మాట్లాడాలి.
జగన్మోహన్ రెడ్డి ఏదో 4 బట్టలు నొక్కేశాడు, వాళ్ళకి పథకాలు ఇచ్చేశాడు, అమ్మఒడి ఇచ్చేశాడు, మరొకటి విద్యాదేవిని ఇచ్చేశాడు. ఇవి కాదండి. వాళ్ళకి ఏం కావాలి? ఇవాళ ప్రజలు వరదల్లో మునిగిపోయి ఉంటే ₹1,00,00,000 అన్నాడు, ఏం చేశాడు? ₹1,00,00,000 ఇచ్చాడా? ఆవిడ చెప్తున్నారు సాయం చేసేసారు. ఎవరికి చేసేసారు? ఏది ఫోటోలు చూపించమనండి. ఎవరికి చేసేసారు అంటే కల్లో చేసేస్తాడా? అన్ని నిద్రపోతూ చెప్తాడా ఇవన్నీ? ఏం చేశాడు? ఎవరికి చేశాడు? 1,00,000 పాల ప్యాకెట్లు ఇచ్చాడా? 1 కిలో వంకాయలు ఇచ్చాడా? లేకపోతే కిలో బంగాళదుంపలు ఇచ్చాడా? అంటే కిలో ఆవిడ టమాటాలు చెప్పేది ఇచ్చాడా? ఏంటంటే ఇప్పుడు వరదల్లో ఆ బాధితులకి ప్రభుత్వం ఏ హెల్ప్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సహకారం అయితే అందించలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ₹1,00,00,000 ఇచ్చారు. అది ఇచ్చింది కాకుండా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళని వెళ్ళి పలకరిస్తున్నారని ఆవిడైతే చెప్తున్నారు. ఎక్కడ ఎవరిని పలకరిస్తున్నాడు? వెళ్ళి నిన్న పిఠాపురం ప్రజలు తరిమి కొట్టారు. ఎవరిని పలకరిస్తున్నాడండి? నీకు పాస్పోర్ట్ రాలేదు కాబట్టి మోకాళ్ళ లోతు నీళ్లల్లో నువ్వు దిగావు, లేకపోతే దిగవు. నువ్వు నీకు ఏదో ఒకటి కావాలి కాలక్షేపం కాబట్టి వచ్చావు. నువ్వు ₹1,00,00,000 ఎవరికి ఇచ్చావో చూపించు ముందు. ఇప్పుడు ₹1,00,00,000 ఎవరికి ఇవ్వాలి? నువ్వు సీఎం వరద బాధితుల నిధికి కదా ఇవ్వాలి. నువ్వు ఎవరికి ఇచ్చావు? ఏ ప్రాంత ప్రజలకి నువ్వు డబ్బులు పంచావు? ఏ ప్రాంత ప్రజలకు నువ్వు చెక్కులు ఇచ్చావు? చూపించు. ఎవరు చేశారు సహాయాలు? ఇవాళ పవన్ కళ్యాణ్ చేశారు, సినిమా వాళ్ళందరూ చేశారు, తర్వాత ప్రజలు కూడా చేస్తున్నారు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు. ఐటీ పిల్లలు వచ్చి వాళ్ళు వెహికల్స్ తీసుకుని వచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు, ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. అంటే చిట్టి చేతులు కూడా చేశాయి. మనం చూసాం ఒక స్కూల్లో. వాళ్ళు మనుషులంటే. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడితే ఎంత వినడానికి వింతగా ఉందో, అసలు నువ్వు ఒక అధికార ప్రతినిధి అని వినడానికి కూడా అంతే చిత్రంగా ఉంది చెప్పాలంటే. కాబట్టి శ్యామలకి ఇంకా బుద్ధి రాకపోతే, జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంకా వాస్తవాలు అర్థం కాకపోతే అది వాళ్ళ కర్మ అంతే. ఇప్పుడు వైసీపీ ఎలాగా అయిపోయింది దాని పని. ఎలాగా ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళిపోతాడు. ఇంకా మరి పూచీకత్తు ఇవ్వడానికి వెనకాడుతున్నాడు కదా, కోర్టు మెట్లు ఎక్కడానికి. లేదంటే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, పడి ఉంటాడు అంతే. కాబట్టి ఇవాళ శ్యామల మాట్లాడే మాటలకి మనం విలువ ఇవ్వక్కర్లేదండి. అసలు శ్యామల మాట్లాడే ముందు శ్యామల గురువింద గింజ లాంటిదని తెలుసుకోవాలి. ఆవిడ వెనకాల ఉండే నలుపుని తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.